ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నందువలన యోసేపు దేవునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. కాబట్టి యోసేపు చేస్తున్న ప్రతి చేతి పనిని దేవుడు దీవించేది ప్రారంభించాడు. అది తెలుసుకున్న పోతీఫరు తన ఇంటినంతా కూడా అప్పగించాడు. నిందపడి చెరసాలలో వేయబడ్డాడు. కానీ ఆ చెరసాలలో ఉన్న జైలర్ కూడా యోసేపు దేవుని భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా అప్పగించాడు. అక్కడ కూడా తాను కష్టపడ్డాడు. ఆ యొక్క జైల్లో కూడా ఉన్నాడు. కానీ దేవుడు ఒక రోజున యోసేపుని ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో కలిగిన ఆ కలను చెప్పాడు. ఆ దేశమునకు ప్రధానమంత్రిగా చేశాడు. నీవు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఏదో ఒక దినమున దేవుడు నిన్ను కూడా అత్యధికంగా